ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్థిక మంత్రిని చంద్రబాబు కలవనున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, చంద్రబాబు ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్తారు? ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది? రాత్రి ఈ రోజు ఉదయం సచివాలయానికి చంద్రబాబు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే పోలవరం పైన మొదటి శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రెండో శ్వేతపత్రం కింద అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లి నుంచి ఢిల్లీ టూర్ కి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ టూర్ లో ప్రధానంగా ఈ రోజు రాత్రికే కేంద్ర మంత్రులను కొంతమందిని నిర్మలా సీతారామన్ వంటి కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు మోడీకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఖరారు అయినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులు మోడీ సంబంధించినటువంటి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు, రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు, వచ్చే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో రైల్వే, అదేవిధంగా సాధారణ ఆర్థిక బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తిగా చర్చించేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక పరిస్థితులు, ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా మోడీతో చంద్రబాబు నాయుడు చర్చిస్తారని సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన ఢిల్లీకి ప్రయాణం అవుతున్నారు. రేపు మోడీతో సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.